వందలు కాదు, వేలు కాదు, లక్షలు అంతకన్నా కాదు, కోట్లల్లో జీతం. కానీ ప్రజల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. మరి ఖైజర్ కాకుండా ఏమవుతాడు? ఆటో డ్రైవర్ ఇంట్లో పుట్టాడు కాబట్టి ఆటో వాలాల కోసం యాప్నే క్రియేట్ చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపాడు. మరి ఖైజర్ కాక ఇంకేమవుతాడు? తన తల్లి పుట్టింటి వారిది స్లమ్ ఏరియా కాబట్టి ఆ ప్రాంతంలో పిల్లల చదువు, భోజనం ఖర్చు కూడా తానే భరిస్తున్న ఈ శ్రీమంతుడు ఖైజర్ కాక ఏమవుతాడు? తానొక్కడూ చదువుకుంటే తన కుటుంబం బాగుపడింది కాబట్టి వేల మంది విద్యార్థులకు విద్యాదానం చేస్తుంటే ఖైజర్ కాక మరేమవుతాడు? అసలు ఇంతకీ ఎవరి ఖైజర్? ఎక్కడ ఉంటాడు? ఏం చేస్తాడు అని తెలుసుకోవాలనుందా? అయితే అస్సలు లేట్ చేయకుండా మల్కాజ్గిరి వెళ్లాల్సిందే. ఒక ఆటో డ్రైవర్ కష్టం మరో ఆటో డ్రైవర్ కి మాత్రమే తెలుసు. ఆటో డ్రైవర్ తన కొడుకును కూడా ఆటో డ్రైవర్ గానే చూడాలని అనుకుంటాడా? ఎక్కడైనా 3 తరాల ఆటో డ్రైవర్లను చూసారా? అసలు ఒక సామాన్య ఆటో డ్రైవర్ ఖైజర్ గా ఎలా మారాడు? తోటి ఆటో డ్రైవర్ల కోసం ఖైజర్ ఏం చేశాడు? ఈ ప్రశ్నల సమాధానం కోసం హైదరాబాద్లోని మల్కాజ్గిరి ప్రాంతంలో ఎవ్వరిని అడిగినా ఠక్కున చెబుతారు ఆ ఖైజర్ ఎవరా అని. మల్కాజ్గిరి ప్రాంతంలో ఖైజర్ ఆటో వాళ్ళందరికీ ఖైజర్ భాయ్ అన్నట్లు. అలాగని ఖైజర్ అంటే ఎవరో పెద్దాయన అనుకోకండి సుమా, మన ఖైజర్ కుర్రాడే. వయసు ఎంత అనుకుంటున్నారు? జస్ట్ 27. అతని అసలు పేరు రోహన్ కులకర్ణి, కానీ ఇక్కడ లోకల్ పీపుల్ పిలిచే పేరు ఖైజర్ రోహన్. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలని అంటారు మన పెద్దోళ్ళు, అందుకే. అయితే ఎంపీనే అవ్వాలి అనుకున్నాడు ఖైజర్ రోహన్. ఎమ్మెల్యే అవ్వడం కన్నా ఎంపీ అయితే తన వారి కష్టాలను ఢిల్లీ స్థాయిలో వినిపించవచ్చని భావించాడు. పైగా ఏ రాజకీయ పార్టీ గొడుగు కిందకు వెళ్లినా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడానికి వీలుండదు కాబట్టి లోక్సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగానే బరిలోకి దిగాలని డిసైడ్ అయ్యాడు ఖైజర్ రోహన్. అందుకే మల్కాజ్గిరి నుండి ఇండిపెండెంట్ గా నామినేషన్ కూడా వేశాడు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ వేస్తే ఎంతమంది వస్తారులే అని చాలా మంది లైట్ తీసుకుని ఉండొచ్చు. కానీ అలాంటి వారందరూ షాక్ అయ్యేలా జన ప్రభంజనం తరలి వచ్చింది ఖైజర్ రోహన్ నామినేషన్ కి. ఒక రకంగా చూస్తే అసలు ఇది నామినేషనా లేక విజయోత్సవ ర్యాలీనా అనే అనుమానం కూడా కలగక మానదు. ఖైజర్ నామినేషన్ మాత్రమే సెన్సేషన్ కాదు, ఆయన అఫిడవిట్ కూడా సెన్సేషనే. కాకలు తీరిన నేతలు, ఏళ్లకి తరబడి పాలిటిక్స్ లో పాతుకుపోయిన లీడర్లు అఫిడవిట్లను ఎంతమంది ఎంత పెద్ద సంఖ్యలో డౌన్లోడ్ చేసి చూస్తారో రోహన్ అఫిడవిట్ ను కూడా ఆ స్థాయిలో డౌన్లోడ్ చేసి చూశారు. రోహన్ అఫిడవిట్ ను అక్షరాల 14,732 మంది డౌన్లోడ్ చేసి చూశారు. ఖైజర్ రోహన్ అసలు పేరు రోహన్ కులకర్ణి అని మనం చెప్పుకున్నాం, కానీ ఆ పేరు ఎలా వచ్చిందనేది చూద్దాం. రోహన్ తాత అతడిని చిన్ననాటి నుండి ఖైజర్ అని పిలిచేవారు. ఖైజర్ అంటే జర్మన్ భాషలో ఎంపిరర్ అని అర్థం. రోహన్ వాళ్ళ తాతయ్యకి జర్మన్ భాష ఎలా వచ్చు అని మీకు అనుమానం రావచ్చు. అందుకు కూడా ఒక రీజన్ ఉంది. రోహన్ వాళ్ళ ముత్తాత మన సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ కి గూఢాచారిగా పనిచేశారట. సుభాష్ ఒక సందర్భంలో నాజీ ఎంపిరర్ ను కలిసేందుకు వెళ్లారు. ఆ సమయంలో సుభాష్ చంద్రబోసును అక్కడి వారు ఖైజర్ అని పిలిచారు. కాబట్టి తన తండ్రి ద్వారా ఈ కథను విన్న రోహన్ తాతయ్య రోహన్ ను ముద్దుగా ఖైజర్ అని పిలుచుకునేవారు. దీంతో రోహన్ స్నేహితులు, బంధువులు కూడా ఆయన్ను ఖైజర్ అనే పిలవడం అలవాటైపోయింది. మెల్లగా అతని పేరు రోహన్ కులకర్ణి కాస్త ఖైజర్ రోహన్ గా మారిపోయింది. అయితే బేసిక్ గా రోహన్ వాళ్ళ ఫ్యామిలీ బ్రతుకు తెరువు ఆటో నడపటం. రోహన్ తాతయ్య తన కుటుంబాన్ని ఆటోతోనే బ్రతికించారు. తన తండ్రి ఒక పక్క ఇన్సూరెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తూనే ఆటో నడిపి రోహన్ వాళ్లను పెంచి పోషించారు. 3వ జనరేషన్ వచ్చేసరికి కొంత మార్పు అయితే వచ్చింది. ఆ మార్పే రోహన్ ను సమాజం పట్ల ఆలోచింపజేసేలా చేసింది. రోహన్ కి పని పట్ల ఎంత శ్రద్ధ అంటే చదువుకునే రోజుల్లోనే పార్ట్ టైం గా ఆటో నడిపేవాడు. ఆ డబ్బు జల్సాలకు ఖర్చు పెట్టకుండా కేవలం మంచి పనులకే వాడేవాడు. చిన్నప్పటి నుండి సహాయం చేసే గుణం ఉండటం వల్ల రోహన్ కి అది స్థానికంగా పలుకుబడిని పెంచింది. ఇక ఖైజర్ రోహన్ అంటే తెలియని ఆటో డ్రైవర్ మల్కాజ్గిరిలో ఉండడు అంటే అది అతిశయోక్తి కాదు. ఎందుకంటే రోహన్ ఆటో డ్రైవర్ల కోసం తన మేధస్సును ఉపయోగించి ఒక యాప్ ను ప్రవేశపెట్టారు. అదే roku. అసలు ఈ roku యాప్ ను ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆటో డ్రైవర్స్ కోసం ప్లే స్టోర్ లో చాలా యాప్లు ఉన్నాయి. పైగా ఉన్న యాప్స్ తోనే ఆటో డ్రైవర్లు నలిగిపోతున్నారు. అంటే కొత్త యాప్స్ తీసుకొచ్చి roku వల్ల యూజ్ ఏంటి అనుకోవచ్చు. ఈ roku యాప్ ను రోహన్ ఆటో డ్రైవర్ల బంగారు భవిష్యత్తు కోసమే మొదలుపెట్టారు.
roku యాప్లో డ్రైవర్లకు 0 కమిషన్, అంటే ఆటో బుక్ చేసుకోవడం వల్ల ఆ మొత్తం నుండి ఎటువంటి కమిషన్ roku యాప్కు వెళ్ళదు. అలాగే ఈ roku యాప్కి వచ్చే లాభాల్లో నుండి 40% ఆటో యూనియన్లకు రావడం జరుగుతుంది. పైగా మిగిలిన మొత్తంలో నుండి ఆటో డ్రైవర్ల పిల్లలకు 7వ తరగతి నుండి పీజీ వరకు ఉచితంగా చదువు కూడా చెప్పిస్తున్నారు రోహన్. వీరికి డిజిటల్ క్లాసుల ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ roku యాప్లో 10,000 మంది ఆటో డ్రైవర్లు తమ పేరును ఎన్రోల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది దినదిన ప్రవర్ధమానం చెందుతోంది కూడా. ఇక ఎవరైతే తమ పేరును ఈ roku యాప్లో నమోదు చేసుకుంటారో ఆ ఆటో డ్రైవర్లకు ఉచిత ఇన్సూరెన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఇన్సూరెన్స్ కేవలం సొంత ఆటో ఉన్న వారికి మాత్రమే కాదు, ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి అందిస్తున్నారు ఖైజర్ రోహన్. రోహన్ ఆటో డ్రైవర్ల కష్టాలను దగ్గరుండి చూశాడు. పైగా తన తండ్రి తాత కూడా ఆటోను నడిపారు కాబట్టి స్వతహాగా తాను కూడా ఆటో డ్రైవరే కాబట్టి ఆటో డ్రైవర్ల కష్టం తనకు బాగా అర్థమైంది. అన్నిటికీ మించి తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా చేసుకుని ఆటో డ్రైవర్ల కష్టాల గురించి ఒక వెబ్ సిరీస్ కూడా రూపొందించారు. దాని పేరు ఖైజర్. అది ఖైజర్ రోహన్ బయోపిక్. ఆ వెబ్ సిరీస్ చాలా హృదయంగా ఉంటుంది. ఇందులో ఆటో వాళ్ళ కష్టాలను ప్రేక్షకుల కళ్ళకి కట్టినట్టు చూపెట్టారు. ఒక సామాన్యుడు తలుచుకుంటే అసామాన్య స్థాయికి ఎలా చేరుకోగలడో ఈ వెబ్ సిరీస్ ద్వారా తెలియజేశారు. ఇప్పటి వరకు మీకు ఖైజర్ రోహన్లో ఒకవైపు మాత్రమే చూపెట్టాము, కానీ రోహన్కి మరో రూపం ఉంది. అదేంటో చూద్దాం. రోహన్ తాతయ్య తండ్రి ఇద్దరు ఆటో డ్రైవర్లే కదా, ఇతను కూడా ఆటో డ్రైవర్ అయ్యాడు. ఏదో ముక్కి మూలిగి డిగ్రీ పూర్తి చేసుంటాడు అనుకోవచ్చు. అలా గనక అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. ఖైజర్ రోహన్ IIM నుండి MBA పూర్తి చేశాడు. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా కోర్స్ కూడా కంప్లీట్ చేశాడు. చదువు పూర్తయ్యాక ఒక లండన్ బేస్డ్ ఫిన్టెక్ కంపెనీ రోహన్ ను ఒక కంట్రీకి మేనేజర్ గా నియమించింది. అంటే రోహన్ స్థాయి నిజంగా ఖైజర్ స్థాయి అని మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది అనుకుంటా. ఒక మిలీనియర్ కొడుకు ఈ స్థాయిలోకి వస్తే అతడిని ఖైజర్ అని పిలవాల్సిన అవసరం ఉండదు. కానీ ఆటో డ్రైవర్ కొడుకు లండన్ బేస్డ్ కంపెనీలో ఒక కంట్రీ మేనేజర్ స్థాయికి వెళ్ళాడు అంటే అది నిజంగా వావ్ అనిపించే అంశమే. రోహన్ శాలరీ గురించి కూడా చెప్పుకోవాలి. ఆనాడు రోహన్ అందుకున్న ప్యాకేజీ సంవత్సరానికి 3 కోట్ల రూపాయలు. ఇంకో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే 2023 సంవత్సరంలో నిర్వహించిన యూత్ ఎంటర్‌ప్రెన్యూర్ సమ్మిట్లో పాల్గొన్న రోహన్ సోషల్ సర్వీస్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన సక్సెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డును అందుకున్నారు. రోహన్ చిన్నతనంలో వాళ్ళ తాతయ్య తనను ఖైజర్ అని ఏ ముహూర్తాన పిలిచాడో ఏమో కానీ రోహన్ మాత్రం తన కృషితో దానిని సార్థక నామధేయంగా మార్చుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ చేయడానికి అన్న విషయాన్ని దాదాపుగా అన్ని పార్టీలు మర్చిపోయాయంటారు ఖైజర్ రోహన్. ఎందుకంటే తన మానాన తాను సంపాదించిన దానిలో నుండి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతుంటే కొందరు పొలిటీషియన్లు తనకు ధమ్కీ ఇవ్వడం మొదలుపెట్టారు. మీ పార్టీకి మీరు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళితే ఎలా, ఇవన్నీ మా పార్టీ చూసుకుంటుంది, మీరు ఎక్కడికక్కడ ఆపేయండి అని వార్నింగులు ఇవ్వడం మొదలుపెట్టారట. కొందరు పొలిటీషియన్లు అయితే మీరు చేసే సేవా కార్యక్రమాలన్నీ మా పేరు మీద, మా రాజకీయ పార్టీ పేరు మీద చేయండి అని హుకుం జారీ చేశారట. అందుకే రోహన్ ఈ విషయంలో విసిగిపోయారు. అసలు ఏ రాజకీయ నాయకుడికైనా ఎందుకు తల వంచాలి, అంత అవసరం అనుకుంటే మనమే పాలిటిక్స్ లోకి వస్తే సరిపోతుంది కదా అనుకున్నారు. అందుకే MP అవ్వాలని డిసైడ్ అయ్యారు. పైగా విద్యావంతుడు. ఇక ఈ మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా విశాలమైనది. ఎంతో మంది నాయకులను ఒక మెట్టు ఎదిగేలా చేసింది. కొత్త వారికి కూడా అవకాశం ఇచ్చింది. అందుకే తాను పుట్టి పెరిగిన ఈ మల్కాజ్గిరి ప్రాంతం నుండి పోటీకి దిగుతున్నారు ఖైజర్ రోహన్. తాను ఆటో నడిపిన అదే మల్కాజ్గిరిలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని అనుకున్నారు రోహన్. పాలిటిక్స్ లోకి వచ్చాం, ప్రజలు గెలిపించారు, తర్వాత అభిమానులు, ఫాలోవర్లు, ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకున్నాం అనేలా కాదు, నా రూటే సపరేటు అంటున్నారు రోహన్. ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే తన మేనిఫెస్టోలో ప్రజలకు ఏమేం చేస్తామో ఆ మాట ఇచ్చానో వాటిని 50% హామీలు మొదటి 2 ఏళ్లలో పూర్తి చేసి తీరతానని, అలా చేయని పక్షంలో తక్షణమే రాజీనామా చేస్తానని అంటున్నారు రోహన్. ఇది తన కమిట్మెంట్ అని, ఆ కమిట్మెంట్ తోనే పనిచేస్తానని చెబుతున్నారు. ఖైజర్ రోహన్ చేస్తున్న మంచి పనుల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మల్కాజ్గిరి ప్రాంతంలోని జవహర్ నగర్ హైదరాబాద్ డంప్ యార్డ్కి ఆనుకుని ఉంటుంది. అక్కడ వచ్చే దుర్గంధం దెబ్బకి ముక్కు పుటాలు అదిరిపోతాయి. అలాంటి ఏరియాలో సుమారు 200 మంది పిల్లలను చదివిపిస్తున్నారు రోహన్. కేవలం చదువు చెప్పి చేతులు దులుపుకోవడం లేదు. రోహన్ కులకర్ణి ఫౌండేషన్ ద్వారా చదువుతో పాటు మధ్యాహ్నం, రాత్రి భోజనం కూడా అందిస్తున్నారు. దీనిని 2016లో మొదలుపెట్టారు. ఇంతకీ ఆ ప్రాంతం పైన తన ప్రత్యేక శ్రద్ధ ఎందుకు అనుకుంటున్నారా?
ఆ స్లమ్ ఏరియాలోని రోహన్ వాళ్ళ అమ్మమ్మ ఇల్లు ఉండేది. ఇక హైదరాబాద్ వ్యాప్తంగా రోహన్ అందిస్తున్న ప్రోత్సాహంతో చదువుకుంటున్న వారి సంఖ్య ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. 10 కాదు 100 కాదు, అది వేలలో ఉంటుంది. రోహన్ ఇప్పటికీ 13,000 మంది విద్యార్థుల చదువు బాధ్యతను తీసుకున్నారు. వారిలో 3,500 మంది ఇంటర్న్షిప్ పూర్తి చేసుకోగా 10,000 మంది ఆన్లైన్ విద్య కోసం ఎన్రోల్ చేసుకున్నారు. వీరందరికీ బోస్ అమెరికన్ అకాడమీ అనే ఎడ్యుకేషన్ యాప్ ద్వారా డిజిటల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు. కేవలం చదువు చెప్పించడమే కాదు, చదువు తర్వాత అటు బిజినెస్ వైపు వెళ్లాలా లేదంటే ఉద్యోగం చేసుకోవాలా, అసలు ఉద్యోగం చేస్తే ఎలాంటి కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు తెలియక సతమతమయ్యే వారిని దృష్టిలో పెట్టుకుని కెరియర్ కౌన్సిలింగ్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే 4,650 మంది యువత ఈ కౌన్సిలింగ్ ద్వారా లబ్ధి పొందారు. ఇక రోహన్ గొప్పతనం గురించి చెప్పాలంటే మరో చిన్న ఉదాహరణ ఉంది. ఇంటర్ ఫెయిల్ అయిన వారికి కూడా నెలకు 25,000 రూపాయలు సంపాదించుకునే మార్గాన్ని డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చూపెట్టి వారికి ఎంతో ప్రోత్సాహాన్ని అందించారు. వారిలో కొందరికి ఆయన సొంత కంపెనీలో కూడా ఉద్యోగం ఇవ్వటం విశేషం. ఇక ఒక కుటుంబం బాగుపడాలంటే ఆ కుటుంబం నుండి ఒకరు తప్పకుండా చదువుకుని ఉండాలి. వారికి మంచి ఉద్యోగం రావాలి. అలా జరిగితే వారింట్లో పిల్లలు, పెద్దలు ప్రతి ఒక్కరి భవిష్యత్తుకి భద్రత ఉంటుంది అంటారు. అది తన వల్ల తన ఇంట్లో సాధ్యపడిందని, దానిని తన ఒక్క ఇంటితో ఆపడం ఇష్టం లేదు కాబట్టి ఇంతమందిని చదివిపిస్తున్నానని చెబుతున్నారు రోహన్. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఈసీఐఎల్ వంటి ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు వస్తే తాము చదివించిన యువతకు ఉద్యోగాలు వస్తాయని, దానికోసమే స్టార్టప్ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొన్నారు. రోహన్ కేవలం విద్యార్థులను చదివించడం, ఆటో డ్రైవర్లకు సహాయం అందించడం మాత్రమే కాదు, మహిళా సాధికారత మీద కూడా రోహన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంట్లో ఉండే మహిళల ఆర్థికాభివృద్ధి కోసం చేయూతను అందిస్తున్నారు. చీరల వ్యాపారం చేయాలనుకునే ఆడవారి కోసం యాప్ ద్వారా సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఆ యాప్లో కొనుగోలు చేసిన చీరలను వారు రిటైల్గా అమ్ముకుని లాభాలను ఆర్జించేందుకు తోడ్పడుతున్నారు. మొత్తానికి ప్రజాసేవ కోసం ఖైజర్ రోహన్ కంకణం కట్టుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. ఏదో ఎంపీ పదవి కోసం చుట్టూ గన్మెన్లను పెట్టుకుని తిరుగుతూ చేసే హడావుడి కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు, తన ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికలు రచిస్తూ ముందుకు వెళుతున్నారు. మరి మల్కాజ్గిరి ఓటర్లు ఎన్నికల్లో రోహన్ను ఆశీర్వదించి మరోసారి ఖైజర్ రోహన్ను చేస్తారేమో చూడాలి.